తెలుగు సినిమా ప్రేక్షకుల సంఘం అధ్యక్షుడిని. గత సంవత్సరం నుంచి కూడా అనేక మంది పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అవుతుంటే దానికి సినిమా టికెట్ల రేట్లు సామాన్యంగా ఉండే రేట్లకి రెట్టింపు రేట్లు చేసి దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎక్కడా కూడా సౌలభ్యం లేకుండా సినిమాని చాలా దురదృష్టకరంగా తీసుకొచ్చి ఈవేళ ప్రేక్షకుల నడ్డెరగొడుతూ డిస్ట్రిబ్యూటర్లకి హీరోలకి వంతపాడుతున్నారు ప్రభుత్వం. దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ బాహుబలికి 6 షోలు ఇచ్చారు. ఇప్పుడు 4 షోలకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ దాన్ని పక్కకు పెట్టి రాత్రి 1:30 నుంచి ఉదయం 8:30 వరకు ఏ సినిమా కూడా వేయడానికి వీల్లేదు చట్ట ప్రకారం. దాన్ని కూడా అతిక్రమించి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజల నడ్డెరగొడుతుంది. ముఖ్యంగా రేట్లు పెంచేసి చాలా దారుణంగా వ్యవహారం చేస్తుంది. తక్షణం రేట్లను కూడా తగ్గించాలని చెప్పి ఇవి పెంచినటువంటి షోలను కూడా రద్దు చేయమని చెప్పి బెనిఫిట్ షోలు అవి లేకుండా చూడమని చెప్పేసి ఉండాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారు రేట్లు మాత్రం పెంచకుండా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ పెంచిన షోలను కూడా తగ్గించమని చెప్పేసి అన్నాం. వారు తగ్గించకపోతే మాత్రం ఖచ్చితంగా నేను హైకోర్టులో రిట్ అయ్యి తెలుసుకున్నాను. ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీళ్ళ కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఉపయోగపడుతున్నారు తప్ప ప్రేక్షకులకి ఎక్కడ ఉపయోగపడలేదు. ఒక 4 కలిపిన ఒక చిన్న సామాన్య కుటుంబం వెళ్తే 1000 రూపాయలు అయిపోతుంది. వేళ ఆ 1000 రూపాయలు తట్టుకునే శక్తి సామాన్యుడికి లేదు. కేవలం ఇండస్ట్రీలో వీళ్ళకి పెద్దోళ్ళకి హీరోలకి తర్వాత నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు ఉపయోగపడుతున్నారు తప్ప ప్రభుత్వం పేదల ప్రజల పట్ల కానీ సామాన్య మధ్యతరగతి ప్రజల పట్ల కానీ ఎక్కడా సానుభూతి ప్రదర్శించట్లేదు. తక్షణం ఈ రేట్లను తగ్గించాలని అలాగే బ్లాక్ని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాదండి, షోలు పెరగడం వల్ల ధరలు పెరుగుతాయి అనుకుంటున్నాను. ఎక్కడ తగ్గవండి, తప్పండి, అది చాలా తప్పు. ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ వీళ్ళు ఏమో బ్లాక్ చేసేస్తున్నారు. థియేటర్ల వాళ్ళే బ్లాక్ చేసి బయట అమ్మిస్తున్నారు. వీళ్ళు అమ్మించేస్తున్నారు. సామాన్యుడు ఎక్కడ తట్టుకోలేకపోతున్నాడు. అసలు ఎవడు సినిమాకి వెళ్ళడానికి భయపడిపోతున్నాడు. సినిమా అన్నది చాలా సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అటువంటిది ప్రభుత్వమే ఈ విధమైన దుర్మార్గమైన ఆలోచనలు చేస్తుంటే శాంతి భద్రతలు ఎక్కడా లేవండి. అస్సలు అది తప్పు. అది చాలా బూతు. దాంట్లో ఇంకా అసలు మామూలు ఎక్కడా లేదు. ఎక్కడ అవాస్తవం అదేమీ లేదు. కేవలం థియేటర్ల వాళ్ళని కంట్రోల్ చేస్తే అన్నీ కంట్రోల్ అవుతాయి. డిస్ట్రిబ్యూటర్లకే ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ అధికారులను మేనేజ్ చేస్తున్నారు. కోర్టులకు వెళ్తున్నారు. కోర్టుకు వెళ్ళి ఏదో కాగితం తీసుకొచ్చి దాని మీద పెంచేస్తున్నారు. ఈ విధమైన ఖచ్చితంగా వేస్తాను. దాని మీద ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారితో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా చెప్పాను. అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. వాళ్ళు ప్రతి దానికి ఒక అడ్డం పెట్టుకుని ఎవరొకరి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ చీఫ్ జస్టిస్కి నేను సుమోటోగా తీసుకోమని చెప్పేసి మెయిల్ కూడా పెట్టాను. దీని మీద మళ్ళీ వీళ్ళు సరైన యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా హైకోర్టు కూడా వెళ్తాను. అందుకోసం అండి రేపే హైకోర్టుకి వెళ్ళి దాని మీద సూట్ కూడా ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.